ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభమని తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవటానికి ప్రభు చేసిన సహాయం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. శాంపిలిలో ఉన్నటువంటి బెతెస్దా ప్రార్థనా మందిర పరిచర్య అనేక ప్రాంతాలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యాపించాలని ప్రభు యొక్క చిత్తమును బట్టి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోనే మీరు మాకు ఇచ్చినటువంటి ఇంటి ప్రవేశం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రజలను కలుసుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి, చూపిన కృపను బట్టి మీకు ఎంతైనా రుణస్తుడుగా ఉంటున్నాను. ఈ సమయంలో ప్రభా, పాటల ద్వారా, లేఖనల ద్వారా మేమందరం ఆత్మీయంగా బలపరచబడి మీ నామాన్ని గొప్ప చేయడానికి, మీ ప్రేమను అనేక మందితో పంచుకోవడానికి మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు చూపినటువంటి ఆ ప్రేమను అనేక మందితో పంచుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయం అంతా ఆశీర్వాదకరంగా మార్చండి. పాటలు పాడుచుండగా వాయిద్య సహకారంలో మీ కృప చూపించండి. చక్కని పాటలు పాడటానికి మా కంఠ స్వరాలను ముట్టండి. మీ ఆత్మాభిషేకం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోనే అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్.
నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. మధురాతి మధుర ప్రేమ శ్రీ యేసు నీ ప్రేమ. మధురాతి మధుర ప్రేమ శ్రీ యేసు నీ ప్రేమ. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆ ప్రేమే నాకు సొంతం, ఆ ప్రేమే నాకు సొంతం. మధురాతి మధుర ప్రేమ శ్రీ యేసు నీ ప్రేమ. మధురాతి మధుర ప్రేమ శ్రీ యేసు నీ ప్రేమ. శత్రువు నన్ను తరిమినా, వేటాడ నన్ను చూచినా. శత్రువు నన్ను తరిమినా,
వేటాడనను చూచిన ఆశ్రయమిచ్చెన్ నా యేసుని ప్రేమ, ఆశ్రయమిచ్చెన్ నా యేసుని ప్రేమ. ఆ ప్రేమే నాకు సొంతం, ఆ ప్రేమే నాకు సొంతం. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. బంధువులు దూషించిన, స్నేహితులు నన్ను విడచిన, బంధువులు దూషించిన, స్నేహితులు నన్ను విడచిన, విడువని ప్రేమ నా యేసుని ప్రేమ, విడువని ప్రేమ నా యేసుని ప్రేమ. ఆ ప్రేమే నాకు సొంతం, ఆ ప్రేమే నాకు సొంతం. అతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. సిలువపై మరణించెను నా ఘోర పాపము కొరకై, సిలువపై మరణించెను నా ఘోర పాపము కొరకై. తన రక్తముచే నన్ను కడిగిన ప్రేమ, తన రక్తముచే నన్ను కడిగిన ప్రేమ. ఆ ప్రేమే నాకు సొంతం, ఆ ప్రేమే నాకు సొంతం. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆ ప్రేమే నాకు సొంతం, ఆ ప్రేమే నాకు సొంతం. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. మధురాతి మధుర ప్రేమ, శ్రీ యేసుని ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కీర్తన పాడుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. రండి ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుని కొంతసేపు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుంటాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపింది. దీని వలన దేవుడు మన నుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మొదటి యోహాను పత్రిక 4:8లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అని రాయబడింది. ప్రేమ స్వరూపి. ఫుట్నోట్లో ప్రేమే ఉన్నాడు. ఏమైనాడంటండి? ప్రేమే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమే ఉన్నాడు. ప్రేమ స్వరూపి. ప్రేమ ఎట్లా ఉంటుందంటే, లోకంలో అనేక మంది
అనేక రకాలుగా చూపిస్తూ వస్తారు. మనుషులు ఈ ప్రేమ, నా ప్రేమ ఇట్లా ఉంటుంది, నా ప్రేమ ఇలాంటిది, నా ప్రేమ ఇంత గొప్పది అని అనేకమైన కట్టడాలు కట్టినటువంటి వారు ఉన్నారు. అనేకమైనటువంటి వస్తువాహనాల చేత వారి ప్రేమను నిరూపించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఒక దినం అవన్నీ కూడా, ఆ ప్రేమలన్నీ కూడా సలారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమలో ప్రేమ స్వరూపి అని చెప్పబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు చెందదు. మారినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రేమించబడాలని చూస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రేమలన్నీ కూడా లోకంలో అశాశ్వతమైనవి. స్నేహితుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమ, ఇలా అనేక రకాలైనటువంటి ప్రేమలను మనం చూస్తూ ఉంటాం. వాడబారినటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆయన ఎంతగా ప్రేమించాడు, ఏ విధానంలో మనల్ని ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే కనుక దాన్ని కొలవటానికైనా మన దగ్గర అంత కొలిసేటువంటి సాధనాలు కూడా మన దగ్గర ఏమీ లేవు. అయితే ప్రియులారా, ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఎటువంటి వారిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు? మంచివారినా? కాదు. ఎటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చాడు? లోకంలో అర్హత లేనటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు, ఏ మంచి లేనటువంటి వారు, జీవితంలో ఏ మంచి లేక ఏ విధానంలో చూసినప్పటికీ కూడా అంగీకరింపబడటానికి యోగ్యత లేనటువంటి మనుషుడిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. అందుకనే దేవుని యొక్క వాక్యంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ప్రేమ అంత ఉన్నతముగా ఉందని తెలియజేయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ గమనిస్తే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే ఎంతో ప్రేమించాడు. కనుక దానికి కొలమానం మన దగ్గర లేదు. అద్భుతమైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు, అక్కడ కింద వ్రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని చెప్పబడుతూ వచ్చింది. ప్రియులారా, అయితే దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ మన ఎడల చూపుతూ వచ్చినటువంటి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎటువంటి వారిని ప్రేమిస్తున్నాడు అని మనం చూసినట్లయితే కనుక రోమీయులకు రాసిన పత్రిక 5:8 మనం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఏమంటున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందో దానిని వెల్లడిపరుస్తున్నాడంట. ఎట్లా వెల్లడిపరుస్తాడు? లోకంలో మనుషులు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఆయా విధానాల్లో వారి ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చారు. అయితే దేవుడు తన ప్రేమను ఎట్లా వెల్లడిపరుస్తూ వచ్చాడు, ఎట్లా ఆయన ప్రేమను నిరూపిస్తూ వచ్చాడు అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. ఎలా ఉన్నామంటే మనం ఏం పుణ్యాత్ములేం కాదు, పాపం లేనటువంటి వారం కాదు. ఎందుకంటే మనుష్యుడు ఎల్ల కాలంలోనూ, సమస్త యుగాల్లోనూ, తరాలు మారినా యుగాలు మారినా మనుషుడు పాపే. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటాడు. అయితే ఇక్కడ మనుషుడు దేవుని మాటను వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి తన యొక్క స్వయం చిత్తానికి ఎప్పుడైతే మారుతూ వచ్చాడో ఆ దినం మనుషుడు పాపిగా మార్చబడుతూ వచ్చాడు. దేవుని యొక్క చిత్తంలో నుండి బయటకు వెళ్ళి, దేవుని యొక్క ఆలోచనలో నుండి బయటకు వెళ్ళి, దేవుని యొక్క ఉద్దేశాలను ఏమాత్రము కూడా నెరవేర్చకుండా దేవుని యొక్క ప్రేమకు దూరమైపోయినటువంటి మనుషుని యొక్క జీవితం
బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉంటూ వచ్చింది ప్రియుల. కనుకనే మనం ఇంకనూ పాపులమై ఉండగా అంటాడు. మనుషులు పుణ్యాత్ములు కాదు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. కానీ వారి జీవితంలో పాపమునకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది దొరకలేదు. అయితే ఇక్కడ దేవుడికి ఒక ఆలోచన ఉంది. దేవుడు ప్రేమించడానికి, మనుషులు ప్రేమించడానికి కారణం ఏంటంటే వాడు ఆ పాపంలో ఉండి పాపంలోనే నశించిపోవటం ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు. కనుక మనం ప్రేమిస్తే ఏదో ఒక వస్తువు ఇచ్చి ప్రేమిస్తాం, లేదంటే ఏదన్నా కొంత సహాయపడి ప్రేమించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. మనుషుల ఎడల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడని మనం చూసినట్లయితే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటే మరణమయ్యాడని. యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము, ఆఫ్ లైఫ్ జీవితం మనది, సగం జీవితమే. అయితే ఇక్కడ నిత్య జీవం ఉండటానికి, నిత్యము ఆయనతో ఉండటానికి ప్రేమించాడు. మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, లోకంలో ఉండే ప్రేమలు ఒక్కో స్థితిలో ఒక్కో రకంగా ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమ ఏమవుతుందంటే, ఉదయకాలంలో నీడ ఎంతో బారుగా కనపడుతుంది, సూర్యుని ఎదురుగుండా మనం చూస్తే నుంచుంటే. అది మధ్యాహ్న కాల సమయంలో మన కాళ్ళ మధ్యలోకి వస్తుంది. అస్తమయం అయితే ఇక ఆ నీడ కనపడదు. అలాంటి స్థితిలో మనుషుడు ఉంటూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ లోకముని ఎంతో ప్రేమించడు. ఆ ప్రేమించడం ద్వారా ఆయన ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ చెబుతూ ఉంది దేవుడి యొక్క వాక్యము, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మన కొరకు ప్రాణం పెట్టడానికి. మనం ఇంకా పాపులమై ఉండగా, ఉదాహరణగా ఒక వ్యక్తి చెడ్డవాడు అని తెలిసింది అనుకోండి, మనకు మన ఇంటి పక్కన లేకపోతే మన వీధిలో ఎక్కడో చోటని ఒక దొంగతనాలకు అలవాటైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన ఆ వీధిలో చెప్తే మనకు ఎంతగానో భయం వేస్తూ ఉంటుంది. ఆయన చూసినప్పుడు ఏంటి ఇలా వస్తున్నాడు అని ఎంతగానో భయపడుతూ ఉంటాం. ఆ వ్యక్తిని మనం ఏ విషయంలో కూడా ఆహ్వానించాం, మన దగ్గరకు చేర్చుకో. మన విందులు విలాసాలలో ఆయనకు ఏమాత్రములు కూడా ప్రవేశం ఉండదు. ఎందుకంటే ఆయన దొంగ కనుక. ఎందుకంటే ఇక్కడ ఉన్న సామాన్లు లేక ఏమైనా వస్తువులు పట్టిపోతాడేమో, లేకపోతే ఎవరికన్నా ఆయన ద్వారా ప్రాణహాని కలుగుతుందేమో అనేటువంటి భయంతో ఆ దొంగతనాలకు అలవాటు పడ్డాడు కనుక మనం ఆయన ఏమాత్రములు కూడా ఆహ్వానించాం. లేక అదే వీధిలో లేక అదే గ్రామంలో నరహత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన ఆ వీధిలో వెళ్తేనే మనం అటువైపు వెళ్ళడానికి భయపడతాం. ఎందుకంటే ఆయన నరహత్య చేసి ఉన్నాడు కనుక. కాబట్టి ప్రియులారా, మనం అంతవరకు కూడా మంచివారు, గొప్పవారు, మనవారు, మన స్నేహితులు, మన బంధువులు, మన గ్రామానికి చెందిన వారు అంటేనే ప్రేమిస్తాం. ఇంకా ఇడ్డోరం ఏంటంటే మన సంఘం వారిని మనం ప్రేమిస్తాం. కానీ ప్రియ ప్రభు అట్లా కాదు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు. అక్కడ స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరినీ ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు
మరణమగినంతగా ప్రేమించాడు. అందుకని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో, మనం ఇంకనూ మనం ఎలా ఉన్నామంటే అండి, మనుషులందరూ కూడా ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ పాపంలో జీవిస్తుండగా, ఇంకనూ పాపం యొక్క దుర్వాసనతో జీవిస్తూ ఉండగా, పాపము చేత అపరాధముల చేత ఎఫెసీ 2 ప్రకారంగా మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైనగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడని. పాపము మనుషుడిని చంపేసింది. దేవుని వాక్యం చదివించిన ప్రకారముగా పాపము వల్ల వచ్చే జీవితం మరణమే. మనుషుడు ఒంటరి జీవితం, పాపముతో స్నేహం, పాపము యొక్క నైజం, పాపం యొక్క స్వభావము మనుషుల యొక్క జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది ప్రియులారా. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ యుగములోనూ ఏ తరములో కూడా భూమి మీద జన్మించినటువంటి వారిలో వారి తరము కూడా కాదు. ఈ పాపాన్ని జయించడానికి, ఈ పాపాన్ని జయించాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది వచ్చారు, వెళ్ళారు. కానీ ఎవరు కూడా పాపాన్ని జయించలేదు. పాపానికి దాసులైపోయారు, పాపానికి లోబడిపోయారు. ఏదో ఒక సందర్భంలో ధనము కొరకు పాపం చేసిన వారు ఉన్నారు, రాజ్యాల కొరకు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యల కొరకు పాపం చేసిన వారు ఉన్నారు, అధికారం కొరకు పాపం చేసిన వారు ఉన్నారు. నెమ్మది లేక ఈ పాపముతో కొట్టిమెట్లాడి చివరకు అసువులు బాసారు ప్రియ. అయితే ప్రియ ప్రభు ఈ పాపాన్ని జయించాడు. ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తే, ఎట్లనగా మన ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఏమవుతుందంట, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టకపోతే నీకు నాకు పాప క్షమాపణ ఉండదు. మనుషుడికి కావాల్సింది ఏంటి? పాప క్షమాపణ. పాప క్షమాపణ లేకపోతే ఈ జీవితం కొంతకాలమే ఉంటాం, కొంతకాలానికి లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు పాప క్షమాపణ లేకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నీ కొరకు నా కొరకు ఘోరమైనటువంటి నరకం, అగ్నిగుండం కాసుకుని ఉంటుంది కదా. అయితే ప్రియమైన సహోదరి సహోదర మిత్రమా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవితంలో ఉండేటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి భయంకరమైనటువంటి స్థితులను గమనించి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ప్రేమ ఎట్లుంటుంది అని ఎవరిని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారి లాగానే ఉంటుంది. ప్రేమ స్వరూపి లేక ప్రేమే ఉన్నాడు అని చెప్పబడుతుంది పిల్లలు. కనుక ఆయన మన కొరకు మరణించాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఏం చేయబడతామంటే మనం ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన కొరకు సిందించబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఎంత గొప్పవాడు అయినప్పటికీ, లోకంలో నీకు ఎంత మంచి పేరున్నప్పటికీ కూడా, నువ్వు లోకంలో ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు సిద్ధింపబడకపోతే మనం ఏమాత్రము కూడా నీతిమంతులుగా చేయబడు. యోగ్యత లేనటువంటి ప్రజలు, యోగ్యత లేనటువంటి వారి ఎడల దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ వచ్చాడు ప్రియులారా. రెండవదిగా మనం చూస్తే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము 4-5 వచనాలు కలిగి ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము
మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏం ప్రేమ అంటే అది? తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. నిజానికి మనం బ్రతికున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మన జీవితంలో ఏమాత్రమును కూడా జీవము లేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క దృష్టిలో జీవం లేనటువంటి వారముగా ఉంటున్నటువంటి మనలను తన మహాప్రేమ చేత బ్రతికించినటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమ మనల్ని కనికరించినటువంటి వాటిగా ఉంటూ ఉంది. ఆయన ప్రేమ మనల్ని ఆదుకున్నటువంటిదిగా ఉంటూ ఉంది. నేను స్నేహితులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, లోకంలో మరి ఎవరు విడిచిపెట్టినా విడవని ఎడబాయినటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. నువ్వు గమనిస్తూ ఉన్నావా ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో? నువ్వు గమనిస్తూ ఉన్నావా ప్రభు నిన్ను ఎంతగా ఆదరిస్తూ ఉన్నాడో? కష్టంతో నష్టంతో జీవితంలో భయంకరమైనటువంటి శిథిలమైనటువంటి స్థితిలో, దివాళా తీసినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు సైతము దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి వారిని, యోగ్యత లేనటువంటి వారిని, ఏ మంచి లేనటువంటి వారిని ప్రభు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రేమకు మనం ఏమని ఎలా కట్టగలం? అయితే ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు నా జీవితంలో నీవు నన్ను క్షమించావు, నీ బిడ్డగా నన్ను స్వీకరించావు అని ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించినటువంటి వారుగా ఉంటూ ఉంటాము, ప్రభు మనకు సహాయపడుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుడు ప్రేమా స్వరూపి. ఏమిస్తాడు? ప్రేమా స్వరూపి. అక్కడ రాయబడుతూ ఉంది, ఎందరూ తను అంగీకరించిరో వారందరూ ఏమవుతారట? దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నశించిపోయేటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు, ఏ మంచి లేనటువంటి వారు, ఇట్టి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన జీవితంలో ప్రభు తన బిడ్డలుగా స్వీకరించి నిత్య జీవాన్ని అనుగ్రహించడం కొరకే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రియులారా, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే ప్రేమై ఉన్నాడు. ఆయన దగ్గర కంటే మరి ఎక్కువైన ప్రేమ నీకెక్కడా కూడా దొరకదు. కాబట్టి ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించు. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే ఈ లోకంలోనికి వచ్చి శిలువ మరణాన్ని పొందాడు. ఆయన నీ కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతూ వచ్చాడు. నీ కొరకే కొరడా దెబ్బలు తింటూ వచ్చాడు. నీ కొరకే భయంకరమైనటువంటి శ్రమను పొందుతూ వచ్చాడు. నీ కొరకే ఎన్నో హేళన దూషణ పొందుతూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావా? నువ్వు అంగీకరించినట్లయితే ప్రభు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరు ఇవ్వనటువంటి ప్రేమ, ఎవరు చూపనటువంటి ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయినటువంటి ప్రేమ, మార్పులేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. మన జీవితంలో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఎంతగానో ప్రేమించబడుతున్నాం. ప్రియులారా, అందుని బట్టి ఆయనను మనం స్వీకరిస్తే, నీ హృదయంలో ఆయనను అంగీకరించినట్లయితే ప్రభు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన మనుషులు నమ్ముకుంటే ఒకవేళ వారు మనం మోసం చేస్తారేమో. దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో నేను నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. కాబట్టి మనం నరులు మనుషులు మోసం చేస్తారు, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రియ ప్రభు
ఎప్పుడు ఏ స్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు కదా. కాబట్టి ఆయనను నువ్వు అంగీకరిస్తే ఎంతగానో నువ్వు వెళ్ళిపోతుందో ప్రేమ బిడ్డ. ఇంకా నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియదేమో, ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించలేదేమో, ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధి సహవాసము నీకు ఇంకనూ దొరకలేదేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ సందర్భంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు తెలుసుకుని ఆయనను అంగీకరించు. నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, నీ జీవితంలో సమాధానం, నీ కలవరంలో సమాధానం, నీ ఒంటరి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉంటూ నిన్ను ప్రేమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించుట కొరకు ఆయన మరణించాడు. నిన్ను ప్రేమించుట కొరకు ఆయన పునరుద్ధారుడై పరలోకములకు ఆరోహణమవుతూ వచ్చాడు. అక్కడ తండ్రి కుడిపార్శ్వము మీద నుండి కూర్చొని నీ కొరకు మానవ దురాత్మను విజ్ఞాపన చేయించున్నాడు. ఆయన కనులు ఎన్నడూ మూయబడవు. నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. నీ కొరకు కనిపెడుతూ నీ హృదయం అనే తలుపు తీమని ఆయన ప్రతిమాలుతూ ఉన్నాడు. ప్రేమని బిడ్డ, దేవుడు ప్రేమా స్వరూపి, దేవుడు ప్రేమా స్వరూపి. నువ్వు ఎవరైనప్పటికీ కూడా నీ జీవితంలో నమ్మదగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు అంగీకరించినట్లయితే నీ జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదంతో నింపబడతావు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీ లేఖనమును ప్రకటించడానికి యోగ్యత లేని నన్ను కూడా మీరు వాడుకుంటూ వచ్చారు. ఎవరైతే ఈ ఛానల్లో నీ యొక్క లేఖన భాగాలను విని, నీ వాక్యాన్ని విని మిమ్మల్ని అంగీకరిస్తారు, వారు ఎంతో ధన్యులు కనుక ఈ సమయంలో ప్రభువా మీ బిడ్డలను దర్శించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి అవసరతల్లో మీరు సహాయం దయచేయండి. ఎవరైతే ఇబ్బందులు ఉంటూ ఉన్నారో వారికి మీరు సహాయం దయచేస్తుంటారు ప్రభువా. సమస్త విషయాల్లో మీ కృపను కోరుతూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి, చూపిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియులను జ్ఞాపకం చేసుకున్నామని వారి అవసరతలన్నింటిలో కూడా మీ సహాయం కోరుతూ మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోని అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. తిరిగి మరలా బుధవారం రాత్రి 7 గంటలకు మరలా కలుసుకుందామా? అంతవరకు సెలవు.